హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి నిన్న ఈవినింగ్ డిన్నర్ నుంచి ఈ రోజు లంచ్ వరకు గల రెసిపీస్ని షేర్ చేస్తున్నాను. అయితే నిన్న కేక్ ఎందుకు తెచ్చాము ఆ విశేషాన్ని ఈ వీడియోలో చెప్తానని చెప్పాను. రాఘవ ఈ వీకెండ్ ఇక్కడే ఉన్నాడండి. ఈ రోజు వెళ్ళిపోతున్నాడు అనమాట. అందుకోసం నిన్న ఈవినింగ్ మళ్ళా న్యూ ఇయర్కి తనని మిస్ చేస్తామని చెప్పేసి సరదాగా కేక్ కట్ చేయించడం జరిగిందండి. ఏదో మా సంతోషానికి ఇంకా ఇక్కడ మంచిగా కట్ చేసి కాసేపు ఫ్యామిలీ టైం ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. న్యూ ఇయర్ సంబంధించి మేము 1 వీక్ ముందే రాఘవ ఉన్నప్పుడే చేసుకుంటే బాగుంటుంది, అప్పుడు ఎలాగో చేసుకుంటాము, కానీ తను మిస్ చేయకుండా 1 వీక్ ముందే మా హ్యాపీనెస్ ని విధంగా మా సంతోషాన్ని తీర్చుకోవడం జరిగిందనమాట. మళ్ళా తను న్యూ ఇయర్ కి రాలేడు కదా, ఇంకా మిస్ చేస్తామనే ఉద్దేశంతో కేక్ నిన్న కట్ చేయించడం జరిగింది. ఇంకా లంచ్ రెసిపీస్ లోకి వెళ్ళిపోదామండి. ఎంతో రుచిగా ఉండేటువంటి గుత్తొంకాయ ఫ్రై కోసం ముందుగా వంకాయని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టేసుకుంటామండి. ముచ్చుకి దగ్గర కొంచెం కట్ చేసి 4 పక్షాలుగా, ఇంకా తర్వాత ఫ్రై చేయడానికి అనుకూలంగా ఆయిల్ పెట్టేసుకుని దాంట్లో మనం కట్ చేసుకున్నటువంటి వంకాయలను వేసుకుని 90 to 95% వేగే వరకు వేపించేసుకుంటామండి. ఈ లోపు నేను ఆనియన్ పేస్ట్ చేసుకున్నాను. 3 మీడియం సైజ్ ఆనియన్ 4 పక్షాలుగా కట్ చేసుకుని తర్వాత దాంట్లో 5-6 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అదే విధంగా 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని నేను పేస్ట్ లాగా చేసేసుకున్నాను. సరిపడా వాటర్ వేసుకుని ఈ లోపు వంకాయలు వేగిపోయినాయి, వాటిని తీసేసి కూరకి సరిపడా ఆయిల్ ఉంచుకుని ఎక్సెస్ ఆయిల్ అంతా వేరే గిన్నెలోకి తీసేసుకుంటామండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రం ఉంచుకున్నాను. ఆయిల్లో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్, తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న, కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నామండి. వేసుకుని మొత్తం అంతా ఆయిల్లో మంచిగా ఫ్రై అవనిస్తామన్నమాట. ఆయిల్లో ఆనియన్ పేస్ట్ చక్కగా వేగనివ్వాలండి. ఎంతవరకు వేగాలంటే మనం వేసిన ఆయిల్ కొంచెం కొంచెం సెపరేట్ అయ్యి బయటికి ఇలా కనిపిస్తూ ఉన్నప్పుడు మనం వేపించి పెట్టుకున్నటువంటి వంకాయలను ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. దీన్నే నూనె వంకాయ అని కూడా పిలుస్తారు. ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకుంటామండి. తర్వాత ఈ గ్రేవీ మనకు అడుగట్టకుండా 1 పావు గ్లాస్ వాటర్ మాత్రం ఇక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట. మనకి ఫ్రై కంప్లీట్ అయ్యేటప్పటికి మనం వేసిన వాటర్ అంతా కూడా ఎగిరిపోతుందండి. మనం 5 మినిట్స్ చక్కగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. టమాటా కొత్తిమీర పచ్చడి కోసం ముందుగా బాణలు పెట్టేసుకున్నామండి. దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని 15 వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. కారం మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. తర్వాత టమాటాస్ ని క్యూబ్స్ లో కట్ చేసుకుని అది కూడా యాడ్ చేసేసుకున్నాను. నేను ఇక్కడ 1 పావు కేజీ టమాటాలు తీసుకున్నాను. దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటూ ముక్క మెత్తబడే వరకు ఉడికించుకుంటామండి. ఇక్కడ లీడ్ పెట్టేసుకుంటే చక్కగా ముక్క సాఫ్ట్ అయిపోతుంది అనమాట. ఆఫ్టర్ 2-3 మినిట్స్ తర్వాత మనము మూత తీసేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకా బాగా ఎక్కువ కొత్తిమీర అంటే 1 హ్యాండ్ఫుల్ నిండా తీసుకుని యాడ్ చేసుకుంటాం. ఫ్రెష్ కొత్తిమీర చాలా బాగుంటుందండి. ఈ ఫ్లేవర్ మనకు వైట్ రైస్ లోకి కాదు, ఇడ్లీకి, దోశకి, దేనికైనా సరే భలే మంచి కాంబినేషన్ అండి. మొత్తం మంచిగా ఉడుకుతూ ఉండగా కొత్తిమీర కూడా కొంచెం మగ్గుతుంది. ఈ టమాటా పచ్చిమిర్చి కూడా మంచిగా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసాం. అదేవిధంగా 8 నుంచి 10 మనము వెల్లుల్లి డబ్బులు యాడ్ చేసేసుకున్నాము. ఇంకా ఇది కొంచెము మనము చల్లారనిచ్చి విధంగా గ్రైండ్ చేసేసుకున్నామండి. గ్రైండ్ చేసుకున్న దాంట్లో పోపు యాడ్ చేసేసుకుంటున్నాం. పోపుకి అందరికీ తెలిసిందే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు 1 టీ స్పూన్ ఆయిల్లో వేయించుకుని చక్కగా మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసేసుకుంటే టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుందండి. సర్వ్ చేయడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే మహాద్భుతంగా ఉంటుందండి. ఎంతో రుచిగా ఉండే పప్పు బచ్చల కూర కోసం 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. దాంట్లో 7-8 పచ్చిమిర్చి వేసి శుభ్రంగా వాష్ చేసుకున్నాక బచ్చలాకులు వేసేసుకున్నాను. నేను చిన్నాకులు కాబట్టి నేను ఇంకా కట్ చేయలేదన్నమాట. దాంట్లోనే 1 టీ స్పూన్ పసుపు వేసుకుని 1:3 రేషియోలో నేను వాటర్ యాడ్ చేసేసుకుని మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుని 4 to 5 విజిల్స్ వేయించుకున్నానండి మీడియం ఫ్లేమ్ లో. ఇంకా కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి జస్ట్ గరిటెతో ఇలా మెదుపుకుంటే చాలండి. ఈ విధంగా చక్కగా మెదిగిపోతుంది అనమాట. తర్వాత బాణలు పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ ఆయిల్ వేసుకున్నాం. కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లిరబ్బలు 10, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని అది మంచిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని మనం మెదిపి పెట్టుకున్న పప్పు వేసేసుకుంటామండి. అదేవిధంగా కుక్కర్ లో 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని అది తొలుచుకుని వేసేసుకుంటాము. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని 5 నుంచి 6 నిమిషాల పాటు చక్కగా బాయిల్ అవనిస్తాము. చాలా చాలా బాగుంటుందండి పప్పు బచ్చల కూర. దించే ముందు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని మనం దించేసుకుని వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.
ఇంకిక్కడ నేను ఫిష్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా వాటిని ఫ్రై చేసేస్తున్నాననమాట. కొంచెము ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఫిషెస్ వేసేసుకుంటే చక్కగా అది వేగిపోతుంది. బోత్ ద సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ మనము వేపించేసుకుంటామండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పైనంతా చక్కగా వేగిపోయినట్టు కలర్ వచ్చేస్తుంది కానీ లోపల వరకు వేగదండి. డ్రైగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటాం అనమాట. ఇంకా ఆల్మోస్ట్ వేగిపోయినాయండి. ఇంకా నేను వీటిని తీసేస్తాను అనమాట. మన లంచ్ రెసిపీస్ అన్ని రెడీ అయిపోయినాయండి. గుత్తి వంకాయ ఫ్రై అండ్ టమాటా కొత్తిమీర పచ్చడి, పప్పు బచ్చల కూర అండ్ ఫిష్ ఫ్రై. ఇంకా నేను వేడివేడిగా లంచ్ కూడా సర్వ్ చేసేస్తున్నానండి. లంచ్ అయిపోయిన తర్వాత రాఘవ పట్టుకెళ్ళడానికి వీలుగా నేను ఇక్కడ 1 pot మీల్ రెసిపీని చేస్తున్నానండి. క్యాప్సికమ్ ఆమ్లెట్ రైస్ మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ప్యాక్ చేసుకోవడానికి, తర్వాత లంచ్ బాక్సెస్కి, ఆఫీసెస్కి చాలా చాలా బాగుంటుందండి. దానికోసం నేను ముందుగా ఆమ్లెట్ వేసుకుని కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత బాణల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చపచ్చ దంచుకుని 4 వెల్లుల్లి డబ్బులు, 4 ఇలాచి, 4 లవంగాలు, తర్వాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ స్లైసెస్, క్యాప్సికమ్ ముక్కలు 1 పావు కేజీ తీసుకున్నానండి. క్యాప్సికమ్ తర్వాత ఒక పెద్ద టమాటా చీలికలు, తర్వాత 1 పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇది కొంచెం ఫ్రై అవుతుండగా కొన్ని జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో పసుపు, రుచి సరిపడే సాల్ట్, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మంచిగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకుంటామండి. తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటాం అనమాట. క్యాప్సికమ్ అదంతా మగ్గిపోయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్నటువంటి రైస్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ ని బాయిల్ చేసుకున్నా. మ్యాజిక్ మసాలా యాడ్ చేసుకున్నానండి 1 టేబుల్ స్పూన్. మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మనం కట్ చేసుకున్నటువంటి ఆమ్లెట్ పీసెస్ కూడా వేసేసుకుని మనము 2 నిమిషాల పాటుగా ఫ్రై అవనిస్తే సరిపోతుందండి. ఇంకా దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి మనం ప్యాక్ చేసుకుంటాం. ఈ లోపు నేను బటర్ మిల్క్ చేసాను, జీరా పౌడర్ వేసుకుని ఇంకా ప్యాక్ చేసేస్తున్నానండి. సిల్వర్ ఫాయిల్ బాక్స్ లో చక్కగా వేసుకుని సీల్ చేసేస్తాం అనమాట. ఫుడ్ అయితే ప్యాక్ చేస్తానండి. ఇక్కడ నేను ఆమ్లా పికిల్ అండ్ కొత్తిమీర పచ్చడి కూడా నేను ప్యాక్ చేశాను బాటిల్స్ లో. తర్వాత జీరా బటర్ మిల్క్ కూడా రెడీ చేశాను. తర్వాత కొన్ని స్నాక్స్ పెట్టడం జరిగిందండి. ఇలా రాఘవ డిన్నర్ చేయడానికి వీలుగా ప్యాక్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.